సంబంధించింది వదిలిపోవాలి, మళ్ళీ లవ్ స్టోరీ అవి వెళ్ళిపోవాలి. ఇట్లా అనిపించింది నాకైతే సినిమా. 5 స్టోరీలు కానీ ఒక దాంట్లోనే కొట్టిండు. మొత్తం మీద ఫైనల్గా ఏంటంటే ఒక దొరకగా ఒక ప్రభాస్ లాంటి వజ్రము మారుతి గారికి దొరికిండు. దీన్ని చిన్న సినిమాగా తీయాలనుకుంటు కానీ లాస్ట్ చివరికి ఆయన గుంతలో మారుతి గారే పడిపడ్డాడు. ప్రభాస్ అన్నకి ఏం ఇమేజ్ డ్యామేజ్ కాలేదు. ప్రభాస్ అన్న ఎప్పటికీ హీరోని, ఎప్పటికీ డైమండ్. ఆయన జై హింద్, జై బిఎస్పీకే, జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. ఊరోళ్ళకి అర్థం కాదు, క్లియర్ గా చెప్తున్నా. సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు కానీ ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చాడు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. స్కీన్స్ కట్ ఏం లేదన్నా. మారుతి మాత్రం ప్రభాస్ ఎలా చూపించాలనుకున్నాడో అలానే చూపించాడు. ప్రభాస్ మాత్రం ఈ సినిమా తోటి మళ్ళీ పాన్ ఇండియా లెవెల్ కి ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. డైనోసార్ ఫైట్ అంటే ముసలితో డైనోసార్ వచ్చేసాడు అన్నట్టు ఫైట్, సూపర్ ఫైట్ ఉంది అది. దీనికి విఎఫ్ఎక్స్ కి మ్యూజిక్ మాత్రం తమన్ బాగా దించేశాడు.